రాజకీయాల కోసం నాయకులు ఎంతకైనా దిగజారిపోతారు. కానీ ముస్లింల ఓట్లతోనే గెలవాలనుకునే ఒక నాయకుడు స్వయంగా ముస్లింలనే దారుణంగా అవమానిస్తే ఎలా ఉంటుంది? ఎంఐఎం పార్టీకి చెందిన ఒక నాయకుడు చేసిన ఈ విషపు వ్యాఖ్యలు వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం. భోపాల్లో జరిగిన ఒక సభలో ఎంఐఎం నాయకుడు తౌకీర్ నిజామీ మాట్లాడుతూ ముస్లింలు 3 రకాలుగా ఉంటారని చెప్పాడు. ఆ 3 రకాలు ఏంటో వింటే మనకే సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. మొదటి రకం, एक मुसलमान वो जो जूते चाटने वाला मुसलमान होता है वो आपको कांग्रेस में मिलेगा साथियों. చెప్పులు నాకే రకమట. ఈ రకం ముస్లింలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారని ఆయన చెప్పాడు. రెండవ రకం, दूसरा मुसलमान वो जो जूते खाने वाला मुसलमान होता है वो आपको भारतीय जनता पार्टी में मिलेगा सर. చెప్పు దెబ్బలు తినే రకమట. ఈ రకం ముస్లింలు బీజేపీలో ఉంటారని ఆయన సెలవిచ్చాడు. ఇక మూడవ రకం, जो जूते मारने वाला मुसलमान होता है वो मजलिस में मिलेगा. చెప్పులతో కొట్టే రకమట. ఈ రకం అంటే ఆత్మాభిమానం ఉన్న ముస్లింలు కేవలం ఆయన పార్టీ మజ్లిస్ అంటే ఎంఐఎం పార్టీలోనే ఉన్నారని గర్వంగా ప్రకటించుకున్నాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక నాయకుడు తన సొంత మతంలోని ప్రజలని ఇంత నీచంగా విభజించడం దేనికి సంకేతం? అంటే ఆయన ఉద్దేశంలో కేవలం ఆయన పార్టీలో ఉన్న వాళ్లే ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, మిగతా పార్టీలలో ఉన్న ముస్లింలందరూ బానిసలు, పిరికి వాళ్ళనమాట. ఇదేనా ఒక నాయకుడు తన ప్రజలకు ఇచ్చే గౌరవం? అధికారం కోసం, ఓట్ల కోసం సొంత వాళ్లనే ఇలా 3 ముక్కలుగా చీల్చి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సరైనది? ఈ విషయంలో ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి నాయకులకు మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారో తెలియజేయండి. ఈ విషపు ప్రచారం గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.